జరిగిన చూసి వారవలేని వారు ఎంతోమంది ఉన్నారు. సాతాను ఏజెంట్లలాగా ప్రపంచం అంతటా అటువంటి వారు పనిచేస్తూనే ఉంటారు. ఇక్కడ వారి లోపల ఉన్న భక్తిహీనత వారిని అలా నడిపిస్తూ ఉంటుంది. ఈ లేఖనాలు మనం గమనించినప్పుడు మీకా భక్తుడు అంటున్నాడు, ఓ శత్రువా, నా మీద అతిశయపడవద్దో. నేను క్రింద పడినను తిరిగి లేతును, కారణం నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నన్ను తిరిగి లేపుతాడు నా దేవుడు. వాగ్దానం వింటున్న మీలో కొందరు ఆత్మీయంగా పడిపోయి ఉంటే ప్రభు మిమ్మల్ని లేపునుగాక. మీరు మళ్ళా తిరిగి ప్రార్థించేవారుగా, విశ్వాసపు వీరులుగా, భక్తి కలిగిన వారుగా, దేవునితో నడిచేవారుగా మార్చబడుదురుగాక. దేవుని చేయి పట్టుకొని ప్రార్థన చేయండి. ఒకవేళ మీరు ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయి ఉంటే, ఫైనాన్షియల్ క్రైసిస్లో ఒకవేళ పడి ఉంటే ప్రభుసన్నిధిలో ప్రార్థన చేయండి. ఆయన మిమ్మల్ని విడిపించగల శక్తిమంతుడు ఆయన. ప్రభువా, నాకు విడుదల కావాలని మీరు ప్రార్థన చేయండి. నా శత్రువా, నా మీద అతిశయపడవద్దు, నేను కింద పడినను తిరిగి లేతును, నేను అంధకారం ముందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా ఉండను. ఆమేన్. అంధకారం ముందు కూర్చున్నా కూడా దేవుడు ఎలా ఉంటాడంట? వెలుగుగా ఉంటాడు. నా దేవుడు నా పైన తన వెలుగు ఉదయింపజేస్తాడు. పడిపోయిన నన్ను తిరిగి లేపుతాడు. నీ జీవితం చుట్టూ కారుమబ్బులు కమ్ముకున్నా నీతిశ్వరుడని యేసు నీ మీద ప్రకాశించబోతున్నాడు. కారుమబ్బులు పటాపంచులైపోతాయి, ఆయన వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది. అంధకారము నీ చుట్టూ ఉన్నప్పటికీ అది వెలుగుగా మారిపోయే సమయం రాబోతుంది. ప్రభు తన కృపతో నిన్ను నిలబెట్టి నడిపించి స్థిరపరచునుగాక. చూడండి, కొన్నిసార్లు లోకంలో కొన్ని సమస్యలు, ఇబ్బందులు మనకు రావచ్చు. వాటిని చూసి భయపడిపోయి కృంగిపోవద్దు. ఈ భక్తుడు చెప్పిన అదే కన్ఫెషన్ మీ నోటు రావాలి. ఓ శత్రువా, ఓ సాతానుడా, నన్ను చూసి అతిశయపడకు, నేను పడిపోయి ఉన్నాను కదా, నేను ఇబ్బందుల్లో ఉన్నాను కదా, నేను శోధనలో పడ్డానని నువ్వు అతిశయించవద్దు. నా దేవుడు నన్ను తిరిగి లేపుతాడు. ఇదే విశ్వాసంతో ఉండాలి. ఇదే కన్ఫెషన్ మనకు ఉండాలి. వాట్ ఎ గుడ్ కన్ఫెషన్. రిజాయిస్ నాట్ అగెన్స్ట్ మీ, ఓ మైన్ ఎనిమీ. ఓ నా శత్రువా, నన్ను చూసి అతిశయపడవద్దు. నేను పడిపోయిన స్థితిని చూసి నువ్వు ఆనందిస్తున్నావు, కానీ నేను పడిన స్థితి నుండి నా దేవుడు తిరిగి లేపబోతున్నాడు. నేను నా దేవుడిని ఘనపరిచాని సాక్షిగా ఉంటాను. 50వ కీర్తన 15వ వచనంలో కూడా, ఆపత్కాలమందు నువ్వు నాకు మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, అప్పుడు నీవు నన్ను మహిమపరిచెదవు. ఎప్పుడు మహిమపరుస్తాం? ఆయన మనకు విడుదల ఇవ్వబోతున్నాడు. విడుదలను బట్టి మనం దేవుని మహిమపరిచే రోజు రాబోతుంది. దేవుని ఘనపరిచే రోజు రాబోతుంది. మీరు సాక్ష్యం ఇచ్చే రోజు వచ్చునుగాక. మీరు పడిపోయిన స్థితి నుండి నా దేవుడు తిరిగి లేపునుగాక. నువ్వు కోల్పోయినవని తిరిగి ఇవ్వగల శక్తిమంతుడైన ఈ వాగ్దానం వింటున్న మనం ఒక కీర్తన పడుకొని మరికొంత సమయం ఈ వాగ్దానం ధ్యానం చేసుకుందాం. ఇంతవరకు విన్నాం కదా, కోల్పోయినవన్నీ తిరిగి ఇచ్చుటకు నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. గుడ్ కన్ఫెషన్. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దేవుడు తన మహిమైశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు నా ప్రతి అవసరము తీర్చిన ఫిలిప్పీ 4:19. ఆయన పొందిన గాయముల చేత నేను స్వస్థత నొందెదను. యెషయా 53:4-5 వచనాలు. నీ దేవుడైన యెహోవాని సేవింపవలను, అప్పుడు ఆయన నీ ఆహారమును పానీయమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను. అద్భుతమైన వాగ్దానాలు ఇవి ఎత్తి పలకండి. ప్రభు చెప్పిన మాట, మీ మధ్యనున్న రోగాన్ని ప్రభు తొలగిస్తాడు. నమ్మి పలకడమే కాదు, విశ్వాసంతో ప్రార్థించి ఆత్మీయ పోరాటంలో మీరు జయించండి. ప్రార్థనా ప్రయత్నం చేయండి. పరమ వైద్యుడైన దేవుని సన్నిధిలో మొరపెట్టండి. కొన్ని మార్లు ప్రభు అనే దేవుడు మనకు ఆలోచనలు ఇస్తాడు. వైద్యం చేయించుకోవడం తప్పేం కాదు. దేవుని బిడ్డలారా, మెడిసిన్ వాడడమో వైద్యం చేయించుకోవడం తప్పేం కాదు. ముందు దేవుని మీద ఆధారపడి ప్రార్థించి ప్రభు యొక్క నడిపింపు ఏంటో తెలుసుకోండి. విశ్వాసం మూలముగా అనేకులను దేవుడు స్వస్థపరిచాడు. ఒకవేళ వైద్యుల దగ్గరికి వెళ్ళినా, పరీక్షించుకున్నా, అది తప్పేమీ కాదు. ప్రార్థించి ప్రయత్నం చేయండి. ఏ విధము చేతనైనా ప్రభు మిమ్మల్ని విడిపించునుగాక. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్స్ చెప్పేది ఏంటో తెలుసా? డాక్టర్ ట్రీట్స్ బట్ గాడ్ హీల్స్. వైద్యులు ట్రీట్మెంట్ మాత్రం ఇవ్వగలరు, హీలింగ్ ఇచ్చేది దేవుడే. ఆ హీలింగ్ సిస్టాన్ని మీ బాడీలో పెట్టాడు, ఇమ్యూన్ సిస్టమ్. అది ప్రభు అయిన దేవుడే ఏర్పాటు చేశాడు. ఆరోగ్యకరమైన సమతుల్యమైన ఆహారం మాత్రం తీసుకున్నట్లయితే, దానికి టైం ఇచ్చినప్పుడు తనకు తాను అది హీల్ చేసుకుంటుంది. మీరు పడిన స్థితి నుండి నా దేవుడు, మన దేవుడు లేపి మిమ్మల్ని స్థిరపరచును.